రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో రాధాకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ జర్పుల దశరథ్ నాయక్ జన్మదిన వేడుకలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. అధికారం ఉన్నా లేకున్నా 24 గంటల ప్రజల మధ్య ఉంటూ కష్ట సుఖాలలో పాలుపంచుకుంటూ నేనున్నానని భరోసా కల్పించే ఒకే ఒక్క నాయకుడు దశరథ్ నాయక్ అంటూ నినాదాలతో అభిమానులు కార్యకర్తలు తమ అభిమాన నాయకుడు జర్పుల దశరథ్ నాయక్ జన్మదిన వేడుకలను ఓ పండుగలాగా ఘనంగా నిర్వహించుకున్నారు. తమ నాయకుడిని భుజాలపై ఎత్తుకుని ఆటపాటలతో టపాసులు పేలుస్తూ మండల కేంద్రంలో వందలాది మంది అభిమానుల మధ్య ఊరేగింపుగా వెళ్లి మొదట అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం తన నివాసంలో కేక్ కటింగ్ చేశారు. అభిమానులు తన పట్ల చూపిస్తున్న అభిమానాన్ని చూసి దశరథ్ నాయక్ మాట్లాడుతూ ఉదయమే హైదరాబాద్ వెళ్లి మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును కలిసి ఆశీర్వాదం తీసుకొని మీకోసం కడ్తాల్ రావడం జరిగిందని, నా పట్ల చూపిస్తున్న అభిమానం మాటల్లో చెప్పలేనని, కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ప్రజాసేవే లక్ష్యంగా 24 గంటలు మీకోసం సిద్ధంగా ఉంటానని అభిమానులకు తెలియజేశాడు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు జైపాల్ యాదవ్, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంపాల్ నాయక్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, కల్వకుర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడమ సత్యం, మాజీ వైస్ ఎంపీసీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, నాయకులు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు.